స్నేక్ అండ్ లీడర్. నిజానికి ఈ గేమ్ బోర్ కొడితే ఆడే గేమ్ కాదు. ఈ గేమ్ అందరూ ఫారెన్ గేమ్ అనుకుంటారు, కానీ ఇది మన ఏన్షియంట్ ఇండియన్ గేమ్. ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. మన పూర్వీకులు ఈ గేమ్ని మోరల్స్ అండ్ ఫిలాసఫీస్ చెప్పడానికి ఉపయోగించేవారు. ఈ గేమ్లో నృత్యంలు మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తాయి. అవి ఏంటంటే ఫేత్, నాలెడ్జ్, జనరాసిటీని హైలైట్ చేస్తాయి. మరియు ఏవైతే ఈ పాములు ఉన్నాయో అవి మనలోని నెగిటివ్ క్వాలిటీని సూచిస్తాయి, అంటే యాంగర్, గ్రెడ్, ఆరోగెన్స్ లాంటివి. బోర్డు మీద పైన దేవుడి బొమ్మ ఈ గేమ్లో ప్రతి మూవ్ మన లైఫ్ జర్నీని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఈ నిచ్చెనలు మనకి పాజిటివిటీని సూచిస్తాయి, అంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్తో ముందుకెళ్తామో అప్పుడు మనం లైఫ్లో పైకి వెళ్తాం. మరియు ఈ పాములు మనలో ఉండే నెగిటివిటీని సూచిస్తాయి, అంటే మనలో ఉండే కోప, ద్వేషం, అసూయ ఇవి ఉంటే మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ కిందకి రావాల్సిందే అని సూచిస్తాయి. ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లైఫ్లో మనం పాజిటివ్ థాట్స్ లాంటి నిచ్చెనలు ఎక్కితేనే మన జీవితాన్ని మనం గెలవగలమని సూచిస్తుంది. కానీ ఇప్పటి జనరేషన్కి ఈ గేమ్ ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ కానీ తెలుసు. సో మీకెంతమందికి ఈ గేమ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా ఎలాంటి విషయాలు తెలుసో, ఈ విషయం కనుక మీరు కొత్తగా తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.